ఈ పర్సన్ లేకపోతే నేను ఉండలేను పర్సనల్ లైఫ్ లో కానీ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ నీ లైఫ్ లో కానీ ఎవరైనా ఉన్నారా? ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను అంత డిపెండ్ అవ్వను ఎవరి మీద. ఐఎమ్ వెరీ వెరీ హైలీ ఇండిపెండెంట్ గర్ల్ అండ్ వెరీ హైలీ ఐ బిలీవ్ ఇన్ సాలిట్యూడ్. నేను మనుషుల్ని జనాల్ని కలవను. ఒకవేళ ఇష్టమైన వాళ్ళు ఉన్న మనసులో ఉంటుంది ఆ ప్రేమ. మోస్ట్లీ నేను ఒక్కదాన్నే నాతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. బట్ ఈ కోయంబత్తూర్ మొన్న వెళ్ళొచ్చిన తర్వాత ఈ విష్ణుప్రియకి అయితే ఎవ్వరు వద్దు. బట్ ప్రీవియస్ విష్ణుప్రియకి అయితే అప్పుడప్పుడు నేను డిప్రెషన్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడైతే ఈ 1.5 months నుంచి అసలు డిప్రెషన్ డెంట్ హిట్ మీ. ఇప్పుడు కూడా ఐ గెట్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ అమరావతి ఆంటీ అని వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ మామ్. ఒకప్పుడు నేను డేట్ చేశాను. నౌ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఈజ్ లైక్ ద ప్యూరెస్ట్. ఐ కాంట్ సే నా సొంత అమ్మ కూడా నన్ను అంత ప్రేమించింది, నాకు అంత గుడ్నెస్ ఇచ్చింది. అసలు సెల్ఫ్లెస్ గా ఎలా ప్రేమించవచ్చు అని ఐ లెర్న్డ్ ఫ్రమ్ హర్ ఓన్లీ. మా మమ్మీలో అయినా నేను 1% సెల్ఫిష్నెస్ చూసాను కానీ ఐ డెంట్ సీ ఇట్ ఫ్రమ్ హర్. అంటే ఇది అతిశయోక్తిగా చెప్పడం, మా మమ్మీ సెల్ఫిష్ అని కాదు. బట్ జస్ట్ టు సే అదర్ పర్సన్ నన్ను కనకపోయినా అంత ప్రేమిస్తున్నారు కాబట్టి మొత్తం. అలానే విష్ణు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ఆ షో గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? నాకు దేవుడు 2 times వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చాడు. ఫస్ట్ సీజన్ ఊరికే కాలేజ్ బేవర్స్ వాళ్ళతో ఫ్లర్ట్ చేశాను. నెక్స్ట్ సీజన్ మంచిగా నాకు ఇష్టమైన అబ్బాయి ఉన్నాడు ఎదురుగా, అతను చూడటానికి వెళ్ళొచ్చు, ప్లస్ డబ్బులు ఇస్తున్నారు. వావ్ అమేజింగ్. డబ్బులు ఇచ్చి ఇష్టమైన మనిషిని ముందు కూర్చోబెడితే అంతకు మించిన ఆనందం ఇంకేం. సో నాకు తెలిసి నువ్వు పృథ్వీ కోసమే సెకండ్ సీజన్ ఒప్పుకున్నావు అనిపించింది. అది వేరే ఇంటర్వ్యూలో కూడా ఒప్పుకున్నా. అవునరా పృథ్వీ కోసమే వెళ్ళాను. అక్కడ మర్చిపోలేని మెమరీ ఏదైనా ఉందా? అక్కడ మర్చిపోలేని మెమరీ అంటే వీ చిల్లింగ్ బిఫోర్ ద షూట్ స్టార్టింగ్, లేకపోతే షూట్ మధ్యలో మీ ఆర్డరింగ్ బర్గర్స్ ఫర్ పృథ్వీ అండ్ దెన్ నిఖిల్ సేయింగ్ ఓన్లీ పృథ్వీకి అంటే మళ్ళీ వాడికి కూడా నా బర్గర్ ఇచ్చేసి తినండి రా ఇద్దరు తినండి. సో ఆల్ సచ్ క్యూట్ థింగ్స్ ఆఫ్ షేరింగ్ ఫుడ్ అండ్ కాంపిటేటివ్లీ ఫైటింగ్. మళ్ళీ ఆ పృథ్వీ అయితే గేమ్ లానే